ముందుగా అందరికీ నమస్కారం అండి. మేము దేవీపట్నం మండలంలోని గల పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల సర్వం కోల్పోయిన నిర్వాసితులు. అయితే మా నిర్వాసిత కాలనీల్లో 44 గ్రామాల్లో 18 గ్రామాల నాన్ ట్రైబ్ అనే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి గోకవరం మండలం, జగ్గంపేట నియోజకవర్గం, కృష్ణుపాలెం పంచాయతీలో గల రాజుపాలెం గ్రామానికి చేర్చి ఒక పునరావాసాన్ని నిర్మించారు. అయితే ఆ పునరావాస నిర్మాణానికి మేము 2020లో స్వతహాగా తరలి వచ్చాం, ఎందుకంటే బ్యాక్ వాటర్ కారణంగా. అయితే మేము వచ్చేసరికి కొన్ని సైట్లు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాలు దేనికి రాని అడిగితే బ్లూ ప్రింట్లో ఉన్న దాని ప్రకారం ఇప్పుడు మనం ఉన్న ఏదైతే ల్యాండ్ ఉందో ఇది పార్కుకి, ఒక అంగన్వాడీ సెంటర్కి, ఒక కమ్యూనిటీ హాల్కి కేటాయించిన స్థలం. అలాగే మనకి వేరే వేరే చోట్ల కూడా ఈ స్థలాలకు సంబంధించి ఖాళీ స్థలాలు వదిలేశారు. గవర్నమెంట్ బిల్డింగ్ల ప్రకారం, గవర్నమెంట్ ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం ఏదైతే ఉందో ఇక్కడ 1064 భవనాలు నిర్మించారు. 1064 అయితే మిగతా బ్లూ ప్రింట్లో చూపించింది 110 ఎకరాలు చూపిస్తున్నారు. 110 ఎకరాలు అయితే ప్రతి ఇంటికి కూడా 5 సెంట్లు అన్నారు. తీరా చూస్తే 4.5 సెంట్లే ఉంది ఒక ఇంటికి వచ్చి. ఉన్న 1/2 సెంటు ఏమైనట్టు. ఇక్కడ ముమ్మటికి చెప్పాలంటే 110 ఎకరాలకే ఖచ్చితంగా 100 ఎకరాలు కూడా దాటి ఉండదు. ఖచ్చితంగా 70-80 ఎకరాలు తప్ప పెద్ద 110 ఎకరాలు కూడా బ్లూ ప్రింట్లో చూపించినట్టు ఉండదు. రెండు ఏంటంటే సబ్బైనం సెంటర్ ఈ రోజు వరకు 2020లో వస్తే 2026 వచ్చింది. ఈ రోజు వరకు కూడా సబ్బైనం సెంటర్ కానీ, అంగన్వాడీ బిల్డింగులు కానీ, స్కూల్ బిల్డింగులు కానీ ఈ రోజుకి శ్మశానం కూడా ఏర్పాటు కాలేదు. గత వైసీపీ ప్రభుత్వం అవనండి, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అవనండి. ఏంటంటే నిర్వాసితులు ఏదైతే ఖాళీగా ఉన్నాయో ఫస్ట్ సెకండ్ లిస్టులు ఏవైతే పెండింగ్లో ఉండిపోయిన నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి అర్హులుగా ప్రకటించిన వాళ్ళు సుమారు 100 మంది ఉన్నారు. ఆ 100 మందికి ప్రత్యేకంగా ల్యాండ్ కొని పునరావాసం ఏర్పాటు చేయాలి. కానీ అధికారులు ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకుల మన్నలు పొందడానికి అధికారులు ఏం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి సరిపడగా ఏదైతే ఈ సైట్లు ఉన్నాయో బిల్డింగ్లు కట్టే స్థలాలు, ఆ స్థలాలని ప్రవీణ్ ఆదిత్య అనే సబ్ కలెక్టర్ గారు దొంగ పట్టాలు తయారు చేయించేసి నిర్వాసితులకు ఇచ్చేశారు. ఇది ఏంటంటే 1064కి సంబంధించిన బిల్డింగులకి ఉన్న కాలనీని వీళ్ళు ఏం చేశారు అంటే ఉన్న 100 మందికి కూడా కేటాయించేసి ఈరోజు బలవంతంగా ఖాళీ స్థలాల్లో ఇల్లుల నిర్మాణానికి సర్వేలు చేస్తూ సైట్లు శుభ్రం చేసి కార్యక్రమం చేస్తున్నారు. అసలు నేను వారం రోజుల క్రితం పోలవరం జిల్లా కలెక్టర్ గారికి డైరెక్ట్గా బ్లూ ప్రింట్ పట్టుకెళ్ళి ఇది సారి పరిస్థితి అంటే దేవీపట్నం తహసీల్దార్ గారిని పిలిచి అసలు బ్లూ ప్రింట్ మార్చడానికి ఎవరికి ఇచ్చారు అధికారం, ఎందుకు ఇచ్చారు, అసలు మీరు ల్యాండ్ కొని ఇవ్వాలి కదా, కొని కట్టాలి కదా, మీరు ఆ గవర్నమెంట్ భవనాలు కట్టాల్సిన స్థలాల్లో మీరు ఎలాగ పునరావాసాలకు పట్టాలు ఇచ్చేశారు, దేనికి ఇచ్చారు, అసలు మీకు విధి విధానాలు ఉన్నాయా అని చెప్పి అడిగారు. అయితే అక్కడ తహసీల్దార్ గారు కూడా చెప్పింది ఏంటంటే ప్రవీణ్ ఆదిత్య గారు ఇది చేశారు అని చెప్పి. కేవలం ఏంటంటే గత ప్రభుత్వంలో మనం ఇక్కడికి రాగానే అధికారులు నాయకులు మన్నలు పొందడానికి వారికి ఈ కాలనీ పరంగా వేరేది కొనాలి అంటే కనుక దాని సొమ్మును సేవ్ చేయడానికి వీళ్ళు పంచుకోవడానికి చేసిన కుట్రగానే ఈరోజు చూడాలి. ఈ రోజుకి కూడా శ్మశానం కేటాయించలేదు, సరైన మంచినీళ్ళు త్రాగునీరు కూడా ఈ రోజుకి కూడా లేదు. రేషన్ చూస్తేనేమో ఎక్కడో ఊరు చివర అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఊరంతటిగా మధ్యనేమో ఇంత ప్లేస్ ఉంచుకొని పార్కుకి దీనికి అని కేటాయించిన దాన్ని ఈ రోజు ఇల్లులకి కేటాయించడం ఎంతవరకు. వెనకాల వచ్చిన ఎవరైతే మా వాళ్ళు ఉన్నారో నిర్వాసితులు అర్హులుగా ప్రకటించిన వాళ్ళు వాళ్ళకి ఇల్లు ఇవ్వడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళకి పక్కనున్న సైట్లు కొని పూర్తి పునరావాసాన్ని కల్పించాలే తప్ప ఈ మా స్కూల్ బిల్డింగులకి, హాస్పిటల్కి, లేకపోతే ఇతర గవర్నమెంట్ అధికార బిల్డింగులకి కేటాయించిన స్థలాన్ని ఇలా చేయడం అనేది తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాం. అవసరమైతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడానికి కూడా మేము గ్రామస్తులుగా మేము రెడీగా ఉన్నామని చెప్పి అధికారులకు తెలియజేస్తున్నాం.